హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఓజీ 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 రెండు తెలుగు రాష్ట్రాలు ఓజీ మేనియాతో ఊగిపోతున్నాయి. నిజంగా ఇప్పటి వరకు ఓజీని ఇంత హై ప్రెజర్తో హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్తో తీసుకురావటం అంటే మామూలు విషయం కాదు. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, యావత్ భారతదేశం ఓజీ 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 అనే మేనియాతో ఊగిపోతుంది. ఇక ఓకే, అసలు ఒక్క ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా ఇంత హై వోల్టేజ్ ప్రెజర్ని క్రియేట్ చేయడం అంటే మాటలు కాదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమానే కాదు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమానే కాదు, ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రేంజ్లో రికార్డ్స్ క్రియేట్ చేయటం అనేది నాకు తెలిసి జరగల. అసలు ఇప్పటి వరకు ఒక ట్రైలర్ లేకుండా ఇంత హై వోల్టేజ్, అసలు ఒక ప్రీమియర్ షోలకే, అది కూడా ఒక నార్త్ అమెరికాలో దాదాపు 20 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందంటే జస్ట్ ప్రీమియర్ షోలకే ఎంత క్రియేట్ చేసిందంటే మనం ఊహించుకోవడం కూడా కష్టమే. అలాంటిది ఇప్పుడు ట్రైలర్ వరకు వచ్చింది. అసలు సినిమా బిజినెస్ ఎలా జరిగిందో ఊహించుకోవడం కూడా కష్టమైపోతుంది. అసలు ఒక పక్క అయితే ఒక్కొక్క టికెట్ 5 లక్షలు, 10 లక్షలు, 3 లక్షలు, 1,50,000 పెట్టి ఈ సినిమాకి ఫస్ట్ టికెట్ అని చెప్పి కొంటున్నారు. అంటే నా ఒక తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి మేనియా అంటే ఏంటో తెలుసు, సరే కొంటారు అనుకోవచ్చు. కానీ తమిళనాడు నుంచి కొంటున్నారు, బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంటున్నారు, అబ్రాడ్లో ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా, యుఎస్, న్యూజిలాండ్, దుబాయ్ లాంటి దేశాల్లో కూడా హై ఎక్స్పెక్టేషన్స్తో హై రేంజ్ కలెక్షన్స్తో థియేటర్స్కి రాబోతున్నారంటే ఆలోచించండి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. అసలు విషయం ముందు చెప్తాను. నిజంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. మొత్తం అంతా కూడా ఓజీ మేనియాతో ఊగిపోతుంటే హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి ఓజీ ఫ్యాన్స్ ఆధీనంలోకి తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అసలు ఏం జనం, అసలు ఎక్కడో పాసులు దొరుకుతున్నాయని సోషల్ మీడియాలో వచ్చినటువంటి చిన్న ట్వీట్కే కొన్ని వేల మంది అక్కడికి వెళ్ళిపోయి అసలు టికెట్లు పాసులు 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 అని చెప్పి కొట్టుకుంటున్నారంటే ఆలోచించండి. ఆ సినిమాకు ఉండేటువంటి ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం చెప్పలేకపోతున్నాం. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశారు. అసలు ట్రైలర్ లేకుండానే ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇంత హై బజ్ క్రియేట్ అవ్వాల. ట్రైలర్తో ఇప్పటి వరకు ఇంత తీసుకొచ్చారు. ట్రైలర్ ఎలా ఉండబోతుందో మనకి అర్థం కావట్లేదు. అది కూడా ఈ ఈవెంట్లోనే ప్లాన్ చేశారు. ఇంకొక పక్క ఫైర్ స్ట్రీమ్ సాంగ్ అనో, లేదంటే ఇంకొకటనో, హంగ్రీ చీత అని చెప్పో ఇంకొక సాంగ్ పెట్టో చిన్న చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసి తమన్ భయ్య ఒక రేంజ్లో బద్దలు కొట్టేసి అవన్నీ మళ్ళీ ఓజీ అంటూ ఆ 40,000 మంది అరుపుల మధ్య ఒక మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నాడట ఓజీ స్టేజ్ మీద. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ పవన్ కళ్యాణ్ గారు కనుక వస్తే ఇంక అసలు ఏ రేంజ్లో ఉంటుందో మనం చెప్పుకోవడం పక్కన పెడితే, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ ఈవెంట్కి రాబోతున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి సినిమా ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, పవన్ కళ్యాణ్ గారి లుక్స్తోనే రికార్డులు క్రియేట్ చేస్తే ఆ స్టేజ్ మీద ఎవరెస్ట్ శిఖరం లాంటి మెగాస్టార్ గారు కూడా ఆగమనం అవుతున్నారు అని తెలిస్తే ఇంకా అక్కడ ఉన్న అభిమానులు ఏ రకంగా ఊగిపోతారో ఊహించండి. సరే, ఇది కూడా బాగానే ఉంది, మెగాస్టార్ వస్తున్నారు, ఇంకేముంది మనకి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు 2 కళ్ళు చాలవు అనుకుంటే ఇది కనుక నిజమైందా? జస్ట్ నాకైతే అందుతున్నటువంటి సమాచారం మాత్రమే చెప్తున్నా. నిజమైందా అస్సలు మనం ఊహించుకోలేం. అకీరా నందన్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తున్నాడు అని తెలుస్తుంది. మార్క్ మై వర్డ్స్, నిజంగా గనక ఇది జరిగిందా? ఇప్పటి వరకు చిన్న చిన్న గాసిప్స్ విన్నాం. నిజంగానే గనక అకీరా దీంట్లో యాక్ట్ చేసి ఇదే మొదటి సినిమా అయ్యుండి ఆ సినిమాని అకీరాని ఆశీర్వదించడానికి మన మెగాస్టార్ గనక ఇక్కడికి వచ్చి ఎస్ ఇది లాంచింగ్ ఫంక్షన్ లా చేస్తున్నాము, ఇదిగో అకీరాని మీ చేతుల్లో పెడుతున్నాను అని మెగాస్టార్ వచ్చి అనౌన్స్ చేశారా? నాకే అసలు ఇందాక నుంచి ఈ మాట తెలిసినప్పటి నుంచి ఒక రేంజ్లో ఉంది. అలాంటిది గనక జరిగిందా? ఇది గనక రూమర్గానే ఉండాలి నిజంగా. అమ్మో, అది ఇంకొక వేదిక మీద పెట్టుకోండి. అసలు
ట్రైలర్తోనే మనం ఏమైపోతామో అసలు పవన్ కళ్యాణ్ గారిని ఒక లుక్లో చూడడానికి, ఆ ట్రైలర్ చూడడానికి, తమన్ ఇచ్చేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హంగ్రీ చేత సాంగ్ చూడడానికే మనకి అసలు పగిలిపోతుంటే, ఒక పక్క మెగాస్టార్ని తీసుకొచ్చారు, ఇంకొక పక్క అకీరాని కూడా తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేస్తున్నారు అని తెలిస్తే, ఇప్పటికే ఆ సీన్లో కనిపించాడు, ఫైట్ సీన్లో ఉన్నారు, అకీరా యాక్ట్ చేశాడంట, ఆ లుక్స్ ఇలా ఉన్నాయంట, అలా ఉన్నాయంట అని చెప్పి ఒక బజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు గనక నిజమయ్యి అసలు అకీరాని ఆశీర్వదించడానికి మన మెగాస్టార్ చిరంజీవి ఈ వేదిక మీద అడుగు పెట్టి, ఇదిగో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిని మీ ముందు తీసుకొచ్చా, మీరు ఆశీర్వదించారు, డిప్యూటీ సీఎం అని చేశారు, ఇంకెక్కడికి తీసుకెళ్తారో నాకు తెలీదు, ఇప్పుడు 3వ తరం వారసుడిగా అకీరా నందన్ని కూడా మీకు మీ చేతుల్లో పెడుతున్నాను అని చెబితే ఇంకా ఊహించుకోండి. అసలే అకీరా నందన్ ఇప్పటి వరకు సినిమా చెయ్యకుండానే తన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తన లుక్స్తోనే, తన కట్అవుట్తోనే సోషల్ మీడియాని ఒక రేంజ్లో ఆడుకు దూపుతున్నాడు. అసలు నిజంగా మొన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తమిళనాడు వెళ్తే లైట్ ఆ గెడ్డంతో తన లుక్స్తోనే మంటలు ఎక్కిచ్చేసాడు, మెంటల్ తెప్పించేశాడు. అలాంటిది మొన్న అల్లు అర్జున్కి సంబంధించి ఒక చిన్న ఫంక్షన్లో కనిపిస్తే అక్కడ తన వినయానికి, తన ప్రేమకు ఒక్కొక్కళ్ళు ఫిదా అయిపోయారు. అలాంటిది సినిమాలో ఉన్నాడు అని తెలిస్తే, ఇంకొక పక్క మొన్న ఒక ఆర్మీ ఫ్యాంట్ వేసుకుని ఒక ఆర్మీకి సంబంధించినటువంటి సోల్జర్గా 6 ఫీట్కి పైన ఉండేటువంటి ఆ కట్అవుట్ ఓజీ వేదిక మీద దిగిందా, అమ్మో కష్టమే. ఇంకా ఇలా మెయింటైన్ చేయటం చాలా కష్టం. నాకు తెలిసి ఇంకో గంటలోనో 2 గంటల్లోనో ఈ ఈవెంట్ జరుగుద్దంట. దేవుడా, నాకు తెలిసి ఇది గాసిప్ కానీ ఆ ఈవెంట్ సపరేట్గా పెట్టుకోండి, గ్రాండ్గా లాంచ్ చేయండి. ఎందుకంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తగ్గించేస్తాను, రాజకీయాల మీద పూర్తి స్థాయిలో ఉంటాను అని చెప్తున్నారు. అలాంటిది ఆయన వారసుడిగా అకీరాని ఇంట్రడక్షన్ ఈ సినిమాతో చేసి చాలామంది వచ్చినటువంటి గాసిప్స్ని నిజం చేస్తూ ఓజీ పార్ట్ 2ని అకీరాని లీడ్ చేస్తున్నాడు అని ఒక బజ్ అయితే, ఒక వార్త అయితే ఉంది. ఏం చేస్తారో ఊహించుకోవడం కూడా కష్టం అయిపోతుంది. బాబోయ్, ఇంకా ఇదే గనక ఆ స్టేడియంలో గనక జరిగితే అసలు ఏమైపోతారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు? అసలు అభిమానులకి ఎంత హై వోల్టేజ్ ప్రెజర్ని మీరు పెట్టేస్తే బాబోయ్, ఊహించుకోవడం కూడా కష్టమే. నిజంగా మెంటల్ అంటే మెంటల్ కాదు, ఆ రేంజ్లో ఉంది నాకైతే. నిజంగా ఇది కనుక జరిగితే, జస్ట్ ఇది రూమర్గానే ఉంది, నిజం అయ్యే క్షణాలు మహా అయితే ఇంకో 2-3 గంటల్లో మనకు తెలిసిపోద్ది. రచ్చ రంబులానే 2 తెలుగు రాష్ట్రాలు అఖీరా ఆగమనం కోసం వెయిట్ చేస్తున్నాయి. అది గనక ఓజీ లాంటి ఇంత హై వోల్టేజ్ ప్యాకేజీలో గనక జరిగిందా, అంతే తగలబడిపోవటమే. ఇంకా అసలు ఎలా తగలబడిపోతాయి, ఏ రికార్డులు తగలబడిపోతాయి, ఏమైపోద్ది అనేది కూడా మనం ఇంకా అసలు అఖిల కట్అవుట్ కనిపిస్తే చాలా పవన్ కళ్యాణ్ గారు ఆ బ్లాక్ అండ్ బ్లాక్లో, ఆ వైట్ బ్లాక్లో గన్న పట్టుకుని అని అంటేనే ఏమైపోతాయి తెలియట్లా. ఇంకా అఖీరా వచ్చి యాక్ట్ చేశాడు, ఫస్ట్ సినిమా దీంట్లోనే ఒక ఇంట్రడక్షన్ ఉంది అని అంటే కష్టం అబ్బాయి. ఈ రేంజ్లో ఈ ఓజీని మనం ఊహించుకోవడం కూడా కష్టం. సుజిత్ భయ్య ఏం చేశాడో తెలియదు కానీ తగలెట్టేసేయండి భయ్య. మీరు రేంజ్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అభిమానుల్ని మీరు చేసేయండి. మమ్మల్ని ఏదో అంటారు కదా, నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ, ఓ రేంజ్లో ఉంటుంది నాకు తెలిసి. దేవుడా, మీరే కాపాడాలి. ఆ దేవుడు నిజంగా కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇప్పటికీ ఈ ప్రెజర్ని తట్టుకోలేక కొంచెం గ్యాప్ ఇస్తే బాగుండేమో అనిపిస్తుంది.